నుదుటిమీద రాసిన విధిరాతను ఎవరైనా మార్చగలరా? మృత్యుమును సైతం జయించే శక్తి ఈ సృష్టిలో ఎవరికైనా ఉందా? ఉంది. ఆదిమధ్యాంత రహితుడు లయకారుడు అయిన ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఆ శక్తి ఉంది. మీ జీవితంలో అశాంతి ఉందా? అనారోగ్యం వేధిస్తోందా? అప్పుల బాధలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? భయపడకండి. కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. గంటలు గంటలు శ్రమించక్కర్లేదు. కేవలం ఒక చెంబెడు నీళ్లు, ఒక్క మారేడు దళం అంతే. ఆ భోళాశంకరుడు మీ కష్టాలన్నీ కరిగించేస్తాడు. గుడికి వెళ్లడానికి సమయం లేదా? పర్వాలేదు. మీ ఇంట్లోనే మీ చేతులతోనే ఆ సాంబశివుణ్ణి ఎలా పూజించాలి, ఏ చిన్న తప్పు లేకుండా శివయ్య అనుగ్రహం ఎలా పొందాలి, ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ ఇంట్లో శివారాధన మొదలుపెట్టే సంపూర్ణ జ్ఞానం మీకు లభిస్తుంది. ధ్యాస పెట్టి వినండి. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం. శివుడు అభిషేక ప్రియుడు. ఆయన అలంకారాలు కోరడు, ఆడంబరాలకు పొంగిపోడు. శ్మశానంలో బూడిద రాసుకునేవాడికి బంగారు ఆభరణాలతో పనేముంది? ఆయన కోరేది ఒక్కటే, నిశ్చలమైన భక్తి. పురాణాలు ఏం చెబుతున్నాయి? భక్త మార్కండేయుణ్ణి యముడి పాశం నుండి కాపాడింది శివపూజే. వేటగాడైన భక్త కన్నప్ప అమాయకమైన భక్తికి కరిగిపోయి కైలాసాన్నే ఇచ్చాడు ఆ ముక్కంటి. ఇంట్లో లింగార్చన చెయ్యడం వల్ల కలిగే ఫలితం అంతా ఇంతా కాదు. శివలింగాన్ని తాకి మన చేతులకో అభిషేకం చేస్తే మన శరీరంలోని నాడులు శుద్ధి అవుతాయి. మనసులోని భయాలు పోయి అఖండమైన ధైర్యం వస్తుంది. ఎక్కడ శివార్చన జరుగుతుందో అక్కడ దారిద్ర్యం ఉండదు. ఇది ముమ్మాటికి సత్యం. ఇప్పుడు పూజా విధానం చూద్దాం. దీనికి పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. ముందుగా మీ ఇంట్లో చిన్న పాదరసలింగం కానీ, స్ఫటికలింగం కానీ లేదా రాతిలింగం కానీ ఉంటే చాలు. ఒకవేళ ఏదీ లేకపోతే పసుపుతో చేసిన చిన్న లింగాన్ని కూడా పూజించవచ్చు. కావలసినవి రెండు ముఖ్యమైన వస్తువులు. 1 శుద్ధమైన జలం, నీళ్లు. 2 బిల్వదళాలు, మారేడాకులు. వీటితో పాటు విభూతి, గంధం, కుంకుమ, అక్షతలు, దీపారాధన కుందులు సిద్ధం చేసుకోండి. అభిషేకానికి ఆవుపాలు ఉంటే శ్రేష్టం, లేకపోయినా పర్వాలేదు. గంగాజలమే శివుడికి అమృతం. ఉదయాన్నే స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని తూర్పు లేదా ఉత్తరం దిక్కుగా కూర్చోండి. ముందుగా గణపతిని మనసులో తలుచుకుని పూజ మొదలుపట్టండి. మొదటి దశ అభిషేకం. శివలింగాన్ని ఒక పళ్లెంలో ఉంచండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మొదట నీళ్లతో అభిషేకం చెయ్యండి. తరువాత పాలతో అభిషేకం చెయ్యండి. పాలు లేకపోతే నీళ్లతోనే కొనసాగించండి. అభిషేకం చేస్తున్నంతసేపు మీ మనస్సు శివుడి పాదాల మీదే ఉండాలి. చివరగా శుద్ధమైన నీటితో లింగాన్ని కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడవండి. రెండవ దశ అలంకరణ. శివలింగానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ముఖ్యంగా విభూతిని ధరింపచేయండి. శివుడికి విభూతి అంటే మహా ఇష్టం. మూడవ దశ అర్చన. ఇప్పుడు మారేడు దళాలు తీసుకోండి. 3 ఆకులు ఉన్న దళాన్ని తీసుకుని కాడ శివలింగం వైపు ఉండేలా ఒక్కొక్కటిగా సమర్పించండి. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించండి. మారేడు దళం లేని శివపూజ అసంపూర్ణం. 4వ దశ నివేదన. స్వామికి పటిక బెల్లం కాని, అరటిపండు కాని లేదా ఆవుపాలు గాని నైవేద్యంగా పెట్టండి. చివరగా కర్పూర నీరాజనమిచ్చి ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. చూశారా ఎంత సులభమో? ఈ పూజ చేయడానికి మీకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. కాని దీని ఫలితం జన్మజన్మలకు ఉంటుంది. ప్రతి సోమవారం లేదా కుదిరితే ప్రతిరోజూ ఈ విధంగా చేసి చూడండి. మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి, మనశ్శాంతి లభిస్తుంది, అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి. ఈ విషయం నలుగురికి తెలియచేయడం కూడా దైవకార్యమే. అందుకే ఈ సమాచారాన్ని మీ ఆప్తులకు పంచండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన మాధ్యమానికి ఇప్పుడే చందాదారులవ్వండి. ఓం నమఃశివాయ.